నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. సాధారణంగా జైలు అంటే నేరస్తులు భయపడతారు, పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడానికి చూస్తారు. కానీ హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక రౌడీ షీటర్ జైలుకు వెళ్లేందుకు ఏకంగా హోటల్లో విధ్వంసం సృష్టించాడు. పోలీసులను తనను అరెస్ట్ చేయాలని వారం రోజులుగా వేడుకుంటున్నాడు. అయినా పట్టించుకోకపోవడంతో చివరకు గొడవ సృష్టించి జైలుకు వెళ్లేలా ప్లాన్ అమలు చేశాడు. అసలు ఈ విచిత్ర ఘటన వెనుక కథ ఏంటి? ఆ రౌడీ షీటర్ ఎందుకు జైలుకు వెళ్లాలని అంతగా కోరుకుంటున్నాడు? ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లోని ఆగపురాకు చెందిన రౌడీ షీటర్ షేక్ అస్లాం పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి అతడు చేసిన నేరం కంటే ఆ నేరం వెనుక ఉన్న కారణమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా రౌడీ షీటర్లు పోలీసులకు దొరకకుండా తిరుగుతూ ఉంటారు. కానీ షేక్ అస్లాం మాత్రం ఇందుకు పూర్తి విభిన్నంగా వ్యవహరిస్తున్నాడు. కొందరు వ్యక్తులు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని, బయట తిరిగితే ప్రాణహాని ఉందని అతడు భయపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జైలులో ఉంటేనే తనకు భద్రత ఉంటుందని, కనీసం ప్రాణాలకు ముప్పు ఉండదని అస్లాం భావించినట్లు తెలుస్తోంది. దీంతో గత వారం రోజులుగా తనను జైలుకు పంపాలని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. అయితే అతడిపై కొత్త కేసులు లేకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేయడానికి నిరాకరించారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక చివరకు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జైలుకు వెళ్లాలంటే కేసు కావాలని భావించిన అస్లాం కావాలనే గొడవ సృష్టించాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా స్థానిక సెంట్రల్ హోటల్ కు వెళ్లి అక్కడ విధ్వంసానికి పాల్పడ్డాడు. హోటల్లో హంగామా చేస్తూ ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అతడి వీరంగం అక్కడ ఉన్న సిబ్బంది, కస్టమర్లకు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న హబీబ్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం షేక్ అస్లాం ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జైలు నుంచి బయటకు రావడానికి ప్రయత్నించే నేరస్తులను చూసాం, కానీ జైలుకు వెళ్లడానికి నేరం చేసిన వ్యక్తిని మాత్రం చాలా అరుదుగా చూస్తుంటామని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఈ ఘటన వైరల్ మారింది. పోలీసులు అరెస్ట్ చేయకపోవడంతో నేరం చేసి జైలుకు వెళ్లిన వ్యక్తి అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణభయంతో జైలునే సురక్షిత స్థలంగా భావించి నేరానికి పాల్పడిన షేక్ అస్లాం ఘటన ప్రస్తుతం హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రాణ రక్షణ కోసం జైలుకు వెళ్లాలని భావించడం సరైన నిర్ణయమేనా? ఇలాంటి ఆసక్తికరమైన మరియు వైరల్ వార్తల కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.